ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిన మండల అధ్యక్షులు చిలక వీరాస్వామి అధ్యక్షతన జరిగిన భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశానికి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మరియు మండల నాయకులు కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి ముందుగా పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోనే ద్వారకా తిరుమలకు ప్రత్యేక స్థానం ఉంది అని, శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ప్రాంతం ఇది అని, ఇక్కడ దశాబ్దాలుగా ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల కానీ డిగ్రీ కళాశాల కానీ లేదు అని చెప్పారు. అయితే విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారని, విద్యార్థులు చదువుకోవాలి అంటే భీముడోలు లేదా కామవరపుకోట వెళ్ళి చదువుకోవాల్సి వస్తుందని, అది చాలా కష్టతరంగా మారుతుందని చెప్పారు. గత ప్రభుత్వానికి ఇది చెప్పినా కానీ పట్టించుకోలేదని చెప్పారు. కానీ మన ఎంపీ పురంధేశ్వరి గారు కానీ ఎమ్మెల్యే వెంకటరాజు గారు కానీ విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ప్రజలకు మేలు చేయాలని చూసే ప్రజాప్రతినిధులని, ఈ రెండు కళాశాలలు రావాలని భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. అలాగే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా రహదారులు ఏర్పాటు చేయాలని, కొన్ని మరమ్మతులు చేయాలని అధికారులను అలాగే ప్రజాప్రతినిధులను కోరడం జరుగుతుందని చెప్పారు. అచ్చెన్నపాలెంలో స్థల వివాదంపై జనసేన నాయకుల వినతి. నల్లజర్ల మండలం సుభద్రపాలెం, అచ్చెన్నపాలెం గ్రామాలలో స్థల ఆక్రమణకు గురైన విషయంపై జనసేన నాయకులు సువర్ణరాజు, తహసీల్దార్ నాయుడును గురువారం కలిశారు. ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ నాయుడు త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు సువర్ణరాజు తెలిపారు. ఈ భేటీలో జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో కుందా శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రముఖ గాయకులు, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాత, సంగీత దర్శకులు, గాన గాంధర్వులు స్వర్గీయ పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన తనయులు ఎస్పీ చరణ్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది. అనంతరం ఆ మహనీయునికి నివాళి అర్పించి నిర్వహించిన సభలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యువనేత డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ప్రసంగించారు.